ఆరాధన. ఆరాధనా ఆరాధనా మెస్సయ్య ఆరాధనా 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 మెస్సయ్య ఆరాధనా 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 మెస్సయ్య ఆరాధనా 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 మెస్సయ్య ఆరాధనా మెస్సయ్య ఆరాధనా. దివ్య సుప్రసాద ప్రభుని సన్నిధిలో ఉండగా శిరమును వంచి చేతులు జోడించి పరలోక దూతలతో కలిసి దేవుణ్ణి ఆరాధించుదాం. దివ్య బలి పీఠముపై కొలువైన ఆ ప్రభువుని మనసారా ఆరాధించుదాం. పరిశుద్ధ పరమదివ్యా సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగుగాక. ఆమేన్. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగుగాక. ఆమేన్. పరిశుద్ధ పరమదివ్యా సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు
స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగుగాక. ఆమేన్. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును మరేపుడును సదాకాలము కలుగుగాక. ఆమేన్. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగుగాక. ఆమేన్. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును మరేపుడును సదాకాలము కలుగుగాక. ఆమేన్. ఆరాధన యేసు ఆరాధన యేసు ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన యేసు ఆరాధన యేసు ఆరాధన. Praise the Lord. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. త్రియేకదేవా వందనం. త్రియేకదేవా వందనం. త్రియేకదేవా స్తోత్రం. త్రియేకదేవా స్తోత్రం. మా రక్షకుడా వందనం. మా రక్షకుడా వందనం. మా రక్షకుడా స్తోత్రం. మా రక్షకుడా స్తోత్రం. దయామయుడా వందనం. దయామయుడా వందనం. దయామయుడా స్తోత్రం. దయామయుడా స్తోత్రం. కరుణామయుడా వందనం. కరుణామయుడా వందనం. కరుణామయుడా స్తోత్రం. కరుణామయుడా స్తోత్రం. ప్రేమామయుడా వందనం. ప్రేమామయుడా వందనం. ప్రేమామయుడా స్తోత్రం. ప్రేమామయుడా స్తోత్రం. మృత్యుంజయుడా వందనం. మృత్యుంజయుడా వందనం. మృత్యుంజయుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం. Praise the Lord. 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 Hallelujah. 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 ప్రియ సహోదరులారా, దేవుడు వసించే స్థలం దేవాలయం. క్రీస్తు ప్రభువు మానవుల మధ్య నివసించటానికి తన శరీర రక్తాలను మనకు ఆహారముగా పానీయముగా ఇవ్వగా ఆ ప్రభువుని దేవాలయములో ప్రతిష్ఠించుకొని నిరంతరము ఆ దేవుని దగ్గరకు వస్తూ ఆయనను చూస్తూ ఆయన మాటను వింటూ ఆయనను ఆరాధించటానికి ఒక అనువైన స్థలముగా దేవాలయాన్ని ఏర్పరచుకొని
నిత్యము ఆరాధనలు జరుపుతూ ఉండగా ఆ దేవాలయము చక్కనైనటువంటి అలంకరణతో శోభిల్లుతూ ఉంటే మనం ఆకర్షితులమవుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నారు, అది మాత్రము చాలదు. ప్రతి వ్యక్తి నా ఆలయం అవ్వాలి. అవును ప్రభువా. ప్రతి బిడ్డ నేను నివసించటానికి యోగ్యమైన స్థలం అవ్వాలి. అవును తండ్రి. ఇలాంటి మనుషులు అనేక మంది ఒక్క చోట గుమ్మి కూడితే అదే నా ఆలయము అని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. అవును ప్రభువా. అందుకే ప్రభు అంటున్నారు, ఎక్కడైతే 2-3 నా నామము పేరిట గుమ్మి కూడతారో వారి మధ్య నేను ఉంటానని ప్రభు అంటున్నారు. కాబట్టి అయ్యా, కేవలము ఆలయం దాని యొక్క శోభ మాత్రమే కాదు, అవును ప్రభువా. మా హృదయము కూడా నీవు నివసించే స్థలమని మేము ఎరిగి దీనిని సహితము అనగా మా హృదయాన్ని సహితము అవును ప్రభువా. అందంగా తీర్చిదిద్దుకునే భాగ్యాన్ని దయచేయి మాకు దయచేయమంటూ దయచేయి ఈ ప్రార్థనలో ఈ ఆరాధనలో దేవుణ్ణి అడుగుతూ మనలను మనం సిద్ధపరచుకుందాం. అవును ప్రభువా. అందరం లేచి నిలబడదాం. ప్రభువా, మాలో కూడా ఉండు అంటూ దేవుణ్ణి అడుగుదాం. చక్కగా ఈ గీతాన్ని నా తర్వాత పాడటానికి ప్రయత్నించండి. దివ్య సప్రసాదములో ఉన్న ప్రభువును చూస్తూ అయ్యా మాలో కూడా ఉండు అంటూ దేవుని అడుగుదాం. మనసే నీ ఆలయము, నాలో వసింపవా ఓ దేవా, నన్ను నడిపింపవా. అందరూ కలిసి నా మనసే నీ ఆలయము, నాలో వసింపవా ఓ దేవా, నన్ను నడిపించవా. శరణం దేవా, 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 శరణం దేవా. ప్రభువా, మా మనసులో కూడా ఉండి మమ్ములను దీవించు అని మనసారా దేవుణ్ణి అడుగుతూ ప్రియ సహోదరులారా భక్తిగా ఈ ప్రార్థనలో పాల్గొందాం.
గుండెను అనురాగ గుడిగా మలచుమయ్యా. రాతి గుండెను అనురాగ గుడిగా మలచుమయ్యా. నీ రూపం నామదిలో, నీ రూపం నామదిలో నిరతము నిలుపుమయ్యా. ఓ దేవా నిరతము నిలుపుమయ్యా, నిరతము నిలుపుమయ్యా. ఓ దేవా నిరతము నిలుపుమయ్యా. నా మనసే నీ ఆలయము, నాలో వసింపవా. ఓ దేవా నన్ను నడిపించవా. నా మనసే నీ ఆలయము, నాలో వసింపవా. నా దేవా నన్ను నడిపించవా. నీరు లేక పీటలు బారిన నేలవలే, నీరు లేక పీటలు బారిన నేలవలే నా హృదయం నీ కోసం, నా హృదయం నీ కోసం తప్పించుచున్నది. ఓ దేవా తప్పించుచున్నది, తప్పించుచున్నది. ఓ దేవా తప్పించుచున్నది. నా మనసే నీ ఆలయము, నాలో వసింపవా. ఓ దేవా నన్ను నడిపించవా. అందరూ కలిసి నా మనసే నీ ఆలయము, నాలో వసింపవా. ఓ దేవా నన్ను నడిపించవా. శరణం దేవా, 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 శరణం దేవా. Praise the Lord. 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 Hallelujah. 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 యోహాను శుభవార్త 2వ అధ్యాయము 17వ వచనము. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 17వ వచనము. యేసు ఈ రీతిగా పలికెను, నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును.
ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. అందరం కూర్చుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. కొంచెం సేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. యేసు ప్రభు యెరూషలేము దేవాలయములో ప్రవేశించిన తర్వాత యెరూషలేము దేవాలయాన్ని చూసి ఆయన పవిత్ర గ్రంథములో చెప్పబడినటువంటి మాటలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఈ విధంగా అంటారు కదా, నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహిస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, ఇక్కడే ఉండండి. అటు ఇటు దిక్కులు చూడొద్దు, నేను అడుగుతాను దిక్కులు చూస్తే. ఇలాంటి అనుభవం కొంతమందికి కలుగుతూ ఉంటుంది. ఏంటి ఈ అనుభవం అంటే, దేవాలయాన్ని దాని యొక్క పరిస్థితిని చూసినప్పుడు కొంతమంది మనసు దహించి వేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా దేవాలయం శిథిలావస్థకు వచ్చినప్పుడు, దేవాలయం అందంగా లేనప్పుడు, దేవాలయం ఆకర్షణగా లేనప్పుడు ఏదో ఒకటి నేను చెయ్యాలి, ఈ దేవాలయానికి కాస్త అందంగా తీర్చిదిద్దాలి. ఎందుకంటే ఇది ఎవరు ఉండే స్థలం? ఎవరుండే స్థలం? కమాన్ మాట్లాడాలి. ఎవరుండే స్థలం? దేవుడుండే స్థలం. చాలాసార్లు మనం దీనిని పోల్చి చెబుతూ ఉంటాం. నేను ఉండే స్థలం చాలా అందంగా ఉంది. ఆనాడు దావీదు మహారాజు చేసినటువంటి ఆలోచన, నేనుండేటటువంటి నివాసం చాలా అందంగా ఉంది, కానీ నా దేవుడికి అనుకూలమైన మరి ముఖ్యంగా ఆకర్షణీయమైన ఆలయము నివాసము లేదనుకున్నాడు. మనం కూడా ఇలాగే అనుకుంటాం. నేను ఉండే స్థలం లేదా నా గృహము అందంగా ఉంది, నా దేవాలయము ఇంకా అందంగా ఉండాలి అని. ప్రియ సహోదరులారా, ఒక్క రిపేర్ జరిగింది. చరిత్రలో దేవాలయానికి ఒక్కళ్ళు మరమ్మతులు చేశారు. దేవాలయం శిథిలావస్థకు వచ్చినందుకు మరమ్మతులు చెయ్యలా. దేవాలయములో ఉన్న మనుషులు శిథిలావస్థకు వచ్చినప్పుడు యేసు ప్రభు దేవాలయానికి మరమ్మతులు చేశాడు. రాజుల మొదటి గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం ఏ విధంగా దేవాలయం అనేది ప్రారంభమైందో. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుదాం. రాజుల మొదటి గ్రంథం, బైబిల్ ఉన్న వాళ్ళు తీసుకోండి. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం చదువు తల్లి. ఇశ్రాయేలీయులు ఐగుప్తును వీడి వచ్చిన 480 ఏండ్లకు సొలొమోను పరిపాలనము 4వ ఏట సీపు అను 2వ నెలలో సొలొమోను మందిరమును కట్టడం ప్రారంభించాడు. ప్రియ సహోదరులారా, చరిత్రలో యెరూషలేము దేవాలయం చాలా అందమైన దేవాలయం. ఈ రోజున మన దేవాలయం ఎలాగైతే ఇంతకు ముందు దానితో పోల్చుకుంటే అందంగా ఉందో, అలాగే చరిత్రలో సొలొమోను కట్టినటువంటి దేవాలయం చాలా అందమైన దేవాలయం. కమాన్ ఇటు చూడండి, దిక్కులు చూడద్దు ప్లీజ్. మీరు దిక్కులు చూస్తే నేను చెప్పలేను, చాలా దూరం నుంచి వచ్చాను నేను. జాగ్రత్తగా ఆలకించండి. ప్రియ సహోదరులారా, చరిత్రలో కట్టబడినటువంటి దేవాలయాలలో అందమైన దేవాలయం ఈ యొక్క సొలొమోను కట్టినటువంటి యెరూషలేము దేవాలయం. వాక్యం చెబుతూ ఉంది, ఒకానొక సందర్భంలో యేసు ప్రభు అంటారు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 రోజుల్లో మరలా తిరిగి లేవనెత్తుతానంటే అక్కడున్న వాళ్ళు యేసు ప్రభు మీద కోపం వచ్చి ఆయనతో అంటారు కదా, దీనిని నువ్వు 3 రోజుల్లో కడతావా? దీనిని పరిపూర్తి చేయడానికి 46 సంవత్సరాలు పట్టింది. ప్రియ సహోదరులారా, గమనించండి, ఎన్ని సంవత్సరాల పాటు సొలొమోను మహారాజు ఈ దేవాలయాన్ని కట్టాడు.
కట్టడం కూడా సుందరంగా కట్టాడు. ఈ వాక్యం నుంచి మనం చదివినట్లయితే ఏ విధంగా దేవాలయాన్ని పరిపూర్తి చేయాలో, దానిలో హంగులు ఎలా ఉండాలో, దాని ఆకర్షణ ఎలా ఉండాలో చాలా జాగ్రత్తగా సొలొమోను మహారాజు కొలతలతో సహా దానిని అంచనా వేసి పని ప్రారంభించాడు. దానిలో కాస్త తెలియటానికి ఒక చిన్న వాక్యాన్ని చదువుతాను, చూడండి. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయములో 15వ వచనం ఈ విధంగా చెబుతూ ఉంది. దేవాలయము లోపలి వైపున గోడలు పైకప్పు నుండి నేల వరకు దేవదారు పలకలతో కప్పబడెను. నేలపై సరళ వృక్షపు పలకలను పరిచిరి. చూడండి ఎంత చక్కగా అక్కడ కట్టబడిన విషయాల గురించి మాట్లాడుతున్నారు. తర్వాత 23వ వచనములు ఈ విధంగా ఉంది. సొలొమోను ఒలీవు కొయ్యతో 2 దేవదూతల బొమ్మలను చేయించి వానిని గర్భాలయమును ఉంచెను. వాని పొడవు 17 అడుగులు. ప్రియ సహోదరులు గమనించండి. తర్వాత కూడా మనం చదువుతాం 31వ వచనములో, గర్భగృహము ద్వారమును ఒలీవు కొయ్యతో చేయించెను. దానికి 2 తలుపులు కలవు. ఆ ద్వారము పైభాగము గుండ్రముగా ఉండెను. ఈ విధంగా ప్రతి భాగాన్ని చాలా విలువైనటువంటి వస్తువులతో సొలొమోను మహారాజు దేవాలయాన్ని కట్టాడు. చాలా విలువైనటువంటి వస్తువులతో. అందరు ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. తర్వాత మనం చదువుకుంటుంటే ఇత్తడి స్తంభములు, ఇత్తడి బండ్లు, ఇత్తడి తొట్టి, ఇవన్నీ కూడా చాలా విలువైనటువంటి ఆభరణాలతో, విలువైన వస్తువులతో సొలొమోను మహారాజు దేవాలయాన్ని కడతాడు. ఈ దేవాలయాన్ని చూడటానికే చాలామంది వెళుతూ ఉంటారు. సంవత్సరానికి ఒక్కసారి పాస్కా పండుగ రోజున ఆనాటి ఇజ్రాయేలీయులు చెల్లాచెదిరైన వాళ్ళందరూ అక్కడికి వచ్చి దేవునికి బలులను అర్పించుకునేటటువంటి వారు. ప్రియ సహోదరులారా, ఇంత అందమైన దేవాలయానికి మరమ్మతులు అవసరమా? మన భాషలో చెప్పాలంటే రిపేర్ చేయటం అవసరమా అంటే ఎవరికి అవసరం అనిపించలా. కానీ ఎవరికి అవసరం అనిపించింది అంటే యేసు ప్రభువుకి అవసరం అనిపించింది. దేవుని స్తుతించుదాం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అది ఈనాడు చదవబడినటువంటి సువిశేష భాగములో చదవబడినటువంటి ఒకే ఒక వచనం, నీ ఆలయమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించి వేయుచున్నది. గోడ పగిలింది కదా, గోడ కట్టడానికి కాదు, మనసు దహించాల్సింది. లేదా బొమ్మ విరిగింది కదా, బొమ్మ బాగు చేయటానికి కాదు, దహించి వేయాల్సింది. లేదా నేల మీద కాస్త మట్టి బయటకు వచ్చింది కదా, దానిని పొడవటానికి కాదు, దహించి వేయాల్సింది. వీటన్నిటికంటే విలువైనది ఒకటి ఉంది. అందుకే యేసు ప్రభు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు ఆయన చూసినటువంటి కార్యాలు దేవాలయానికి సంబంధించిన కార్యాలు కాదు, ఆయన చూసిన కార్యాలు దేవాలయములో జరిగేటటువంటి కార్యాలు. ప్రియ సహోదరులారా, ఈ రోజున చాలా ఖర్చు పెట్టి ఈ దేవాలయాన్ని ఎంత సుందరంగా మీరు మలుచుకున్నారు. ఇదే సుందరమైన దేవాలయములో అత్యంత పవిత్రమైన మనసుతో ఉంటే ఆ దేవాలయానికి అదే అందం, ఆ దేవాలయానికి అదే అందం. పవిత్రమైనటువంటి దేవాలయములో పవిత్రమైన మనసు కలిగిన వాళ్ళు ఉంటేనే దేవాలయానికి అందం. దేవాలయములో కట్టబడిన లేదా అమర్చబడిన వస్తువులకు విలువ లేదంటే విలువనేది లేదు. వాక్యాన్ని చదవండి. యోహాను శుభవార్త 2వ అధ్యాయములో యేసు ప్రభు ఏ విధంగా యెరూషలేము దేవాలయములో ప్రవేశిస్తూ ఉన్నారో మనం చదువుతూ ఉన్నాం. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 13వ వచనము. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూసెను. ప్రియ సహోదరులారా, ఎవరుండాల్సిన స్థలములో ఎవరున్నారు? దేవాలయంలో అర్చకుడు ఉండాలి, దేవుడు ఉండాలి. అది దేవుడు వసించేటటువంటి స్థలం, అదొక మార్కెట్ ప్లేస్ కాదు.
దేవాలయములో దేవుడు ఉండాలి, దేవునికి అర్చన చేసేటటువంటి యాజకుడు ఉండాలి, దేవునికి ఆరాధన చేసేటటువంటి ప్రజలు ఉండాల్సిన ఈ స్థలములో అనేక మంది వచ్చి ఆ స్థలాన్ని ఆక్రమించుకుంటే యేసు ప్రభు ఆయన మనసు దహించి వేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు దేవాలయం మీద ఉన్నటువంటి ప్రేమ ఆయనను ఊరకుండా ఉండనివ్వలేదు. కొంతమంది మనలను రెచ్చగొడతా ఉంటారు. ఎలాగా? మనం మాట్లాడే వరకు రెచ్చగొడతారు. మనలో ఉన్నటువంటి ఆవేశాన్ని బయటికి తీసుకొచ్చే వరకు ఏదో ఒక మాట మనలను అంటా ఉంటారు. చూడగా ఏదో ఒక సమయంలో మనం కూడా బయటికి మాట్లాడేస్తూ ఉంటాం. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన. అందుకే ప్రభు అంటున్నారు కదా, నా ఆత్మ దహించి వేస్తూ ఉంది. నా యొక్క చూపు కాదు, లేదా నా యొక్క శరీరము కాదు. ఏంటిది అంటే నా ఆత్మ. దేనికోసం అంటే ఈ ఆలయములో జరగాల్సినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కుంటుబడతా ఉన్నాయి. ఈ సహోదరులారా, నేటి సమాజంలో దేవాలయాలను మరమ్మతులు చేసి బాగు చేసే వాళ్ళ సంఖ్య చాలా అధికంగా ఉంది. ఎక్కడ కాదు, నేను కూడా చాలా విచారణలో పనిచేసి వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా సరే ముఖ్యంగా పెద్దలు వెంటనే అడిగేటటువంటి మాట, ఫాదర్ గారండి ఇది పగిలిపోతుంది, లేదా ఇది ఇరిగిపోతుంది. ఎవరు గుడికి వస్తున్నారు, ఎవరు గుడికి రావటం లేదు, ఇది తర్వాత. అసలు మనం ముఖ్యమైన శ్రద్ధ ఏంటి? ముఖ్యమైన శ్రద్ధ ఎవరి యొక్క బంధుత్వం అనేది దేవునితో పగిలిందో చూడాలి. ఏ దేవాలయ గోడ భాగం కాదు పగలటం. దేవాలయానికి మనిషికి మధ్య వచ్చినటువంటి ఆ యొక్క తేడాను గమనించి ముందు మనం రిపేర్ చేయాల్సింది ఏంటంటే ఈ తేడాను రిపేర్ చేసి మనం వాళ్ళను దేవాలయానికి తీసుకురాగలగాలి. అలా అని దేవాలయాన్ని వదిలేయమని కాదు దాని అర్థం. ప్రియ సహోదరులారా, ఏది ప్రాధాన్యత అనేది మనం కూడా గ్రహించుకోగలగాలి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే ఇక నుంచి మనం ఎలాగ ఉండాలి అంటే దేవాలయం ఎంత అందంగా ఉందో మనం కూడా అలాగే ఉండాలి. అలా ఉంటేనే ప్రియ దేవుని బిడలారా, మనము దేవాలయాన్ని బాగు చేసుకున్నందుకు ఒక అర్థం అనేది ఉంటుంది. యేసు ప్రభు చూసింది వచ్చినటువంటి ప్రజల యొక్క హంగులను కాదు. యేసు ప్రభు చూసింది వచ్చిన ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను కాదు. ఆయన చూసింది దేవాలయముతో వాళ్లకున్నటువంటి అనుబంధం ఏంటి. అందుకే ప్రభు అక్కడ మొదటిగా దేవాలయాన్ని బాగు చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నారు? 15వ వచనం ఈ విధంగా చెబుతూ ఉంది, ఆయన త్రాళ్లతో కొరడా పేని. గమనించండి, ఇది దహించి వేయటం అంటే. ఈ దహించి వేసే క్రమములో యేసు ప్రభు ఎవరు ఎదురు తిరుగుతారని చూడల. ఈ దహించి వేసే క్రమంలో యేసు ప్రభు ఎవరు ఎదురు తిరుగుతారని చూడల. ఈ దహించి వేసే క్రమంలో యేసు ప్రభు ఎవరు ఇబ్బంది పడతారని చూడల. ఆయన చూసిందల్లా దేవాలయం యొక్క పవిత్రత ఎలా ఉంది అని అక్కడ వరకే చూశారు. అందుకే యేసు ప్రభు ఏం చేస్తున్నారు? త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నింటినీ ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చు వారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్ము వారితో వీనిని ఎక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చెయ్యవలదు. ప్రియ సహోదరులారా, ఇది యేసు ప్రభు చెబుతున్న మాట. ఇది ప్రార్థనా స్థలం, ఇది వ్యాపార స్థలం కాదు. ఇది ప్రార్థనా స్థలం, ఇది రాజకీయ స్థలం కాదు. ఇది ప్రార్థనా స్థలం, ఇది వ్యత్యాసాలను చూపించే స్థలం కాదు అని ఆనాడే యేసు ప్రభు ప్రజలకు తెలియచేశారు. వ్యాపారానికి దీన్ని కాదు వినియోగించుకోవలసింది. మీకు అనవసరమైనటువంటి విషయాలను మాట్లాడుకోవటానికి కాదు దేవాలయాన్ని వినియోగించుకోవాల్సింది. దేవాలయంలో జరగాల్సింది ఒక్కటే, మనిషికి దేవునికి మధ్య సంభాషణ తప్ప, ఈ విషయాలు తప్ప ఏ విషయము కూడా దేవాలయానికి దగ్గరగా రావటానికి అవకాశం అనేది లేదు.
ఏదైనా సరే దేవాలయం వెలుపల భాగమే. నా పేరు ఫాదర్ బెర్నార్డ్. నా పాలక పునీతులు పునీత బెర్నార్డ్ గారు. ఆగస్టు 20వ తారీఖున పునీత బెర్నార్డ్ గారి పండగ ఉంటుంది. ఆయన దేవాలయానికి వెళ్ళేటప్పుడు దేవాలయం ముఖద్వారం దగ్గరకు వచ్చినప్పుడు మనకు చెప్పులు విడిచే అలవాటు అనేది ఉంటుంది. ఆయన దేవాలయంలోనికి అడుగు పెట్టేటప్పుడు ఒక మాట అనేవాళ్ళట, నాకున్నటువంటి సమస్యలారా, నాకున్నటువంటి వ్యత్యాసాలలారా, నాకున్నటువంటి ఏ దుర్గుణమైనా సరే మీరెక్కడే ఉండండి, నేను ఎక్కడికి వెళ్తున్నాను? గుడిలోకి వెళ్తున్నా. ఎవరితో మాట్లాడటానికి వెళ్తున్నాను? దేవుడితో మాట్లాడటానికి వెళ్తున్నా. నాలో ఉన్నటువంటి మానవ బలహీనత ఏదున్నా సరే అది మీరు ఈ గుమ్మం దగ్గరే ఈ గుమ్మం దగ్గరే ఉండండి, నేను వెళ్ళి వస్తానని ఆయన తన మాటను అనుకొని దేవాలయంలో ప్రవేశించేవాళ్ళట. ప్రియ సహోదరులారా, మనం కూడా అన్నీ ఎక్కడ వదలాలి అంటే ఆ ముఖద్వారం దగ్గరే, మెయిన్ గేటు దగ్గరే ఏదున్నా సరే వదిలేసి స్వచ్ఛమైన మనస్సుతో దేవాలయంలోనికి ప్రవేశించాలి. కల్మషం కాదు. మరి ముఖ్యంగా గ్రామ స్థాయిలో మనకు కాస్త బంధుత్వాలు ఎక్కువ ఉంటాయి. పట్టణ స్థాయిలో ఎవరి గురించి ఎవరు పట్టించుకోరు. కానీ గ్రామ స్థాయిలో మనం ఎక్కువగా బంధుత్వాలను కలిగి ఉంటాం. ఎవరి పరిస్థితులైనా మనకి బాగా అర్థమవుతూ ఉంటాయి. ఈ అర్థమయ్యే క్రమంలో మన గురించి కంటే కూడా ఎదుటి వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం. ఇలా ఆలోచన చేయటం వల్ల మనకు నిదానంగా ఎదుటి వ్యక్తి పైన ప్రేమ పెరగవచ్చు, దానితో పాటు ద్వేషం పెరగవచ్చు, అసూయ అనేది పెరగవచ్చు. ఎక్కువ శాతం ప్రేమ కంటే కూడా అనగా మంచి కంటే చెడునే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి సహజంగా లోపాలనేవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి సందర్భంలో ఎలాంటి మనసుతో మనం అడుగు పెడతాం దేవాలయ ప్రాంగణంలోనికి? అందుకే యేసు ప్రభు ఏం చేస్తున్నారు? తాళ్ళు తెచ్చి కొరడా పేని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటికి తోలివేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఎంత ప్రేమ దేవాలయం మీద ఉంటే ఈ పని చేశాడు యేసు ప్రభు. ఎంత ప్రేమ దేవుని మీద ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ మీద అసూయ కాదు, అక్కడ ఉన్న వాళ్ళ మీద ఉన్నటువంటి ఈర్ష్య కాదు, అక్కడ ఉన్న వాళ్ళ మీద కోపం కాదు. ఆయనకు ఉన్నదల్లా దేవుని మీద ప్రేమ. దేవుని యొక్క ఆలయము అపవిత్రం కాకూడదు. మన ఇల్లు బాగోపోతే మనం ఊడ్చుకుంటాం. దేవాలయం బాగోపోతే దేవుడు దిగొచ్చి దేవాలయాన్ని ఊడుస్తారా? అది ఎవరు చేయాల్సిన పని? మనం చేయాల్సిన పని. ఏ ఉద్దేశంతో చేయాల్సిన పని? దేవుని మీద ప్రేమతో చేయాల్సిన పని. ఏదో నా బాధ్యతని కాదు, ఏదో నేను చెయ్యాలి కాబట్టి చెయ్యాలని కాదు. ఎవరి మీద ప్రేమతో చేయాలి? దేవుని మీద ప్రేమతోనే ఈ పనిని చేయాలి. నేను చేస్తున్నాను కదా అని నేను గొప్ప కాదు. ఆనాడు యేసు ప్రభు అంత పెద్ద పనికి పూనుకున్నాడు అంటే అంతమంది వ్యాపారవేత్తల మధ్య ఒక సాధారణ మనిషిగా కొరడా పేని ఆయన తోలి వేస్తూ ఉంటే అందరూ జంతువులలాగా బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఎవరి మీద ప్రేమతో ఇంత కార్యానికి ఆయన వడి కట్టారు అంటే కేవలము దేవుని మీద ప్రేమతో. ఇది నా తండ్రి ఇల్లు అంటారు. అది ఆయన ఎవరి ఇల్లు? ఇది నా తండ్రి ఇల్లు. అందుకే వాక్యంలో ప్రభు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఏమని అంటారు? అదే వచనములో యోహాను శుభవార్త 2వ అధ్యాయములో 17వ వచనములో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించి వేయుచున్నది. ఎవరిది ఈ గృహం అంటే తండ్రి గృహము. నా తండ్రిది ఈ గృహము. నా తండ్రి గృహాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది అంటే ఎవరిదో కాదు, అది నాది. దేవుడు ఏ ఒక్కరికో తండ్రి కాదు. విచారణ గురువులకో, ఉపదేశ మాస్టర్లకో, పెద్దలకో లేదా మరీదల సభ్యులకో ఏళ్లకు మాత్రమే తండ్రి కాదు. దేవుడు ఎవరికి తండ్రి? సర్వమానవాళ్ళకి తండ్రి. సర్వమానవాళ్ళకి తండ్రి. అందుకే యేసు ప్రభు అంటారు కదా, మరి ముఖ్యంగా 3 పర్యాయాలు ప్రభు ఈ మాటని అంటారు. వెళ్ళండి, శిష్యులతో అంటారు, వెళ్ళండి, వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించండి.
సకల జాతి జనులకు బోధించండి. అదే ప్రభు దేవాలయం గురించి అంటారు కదా, నా ఆలయము అన్ని జాతులకు సమస్త జాతి జనులకు ప్రార్థనాలయము అని అనబడును. ప్రియ సహోదరులారా, ఇవి దేవుడు చెప్పుతున్న మాటలు. అనగా దేవుడు ఎవరికి తండ్రి అంటే ఏ ఒక్కరికో కాదు, మనందరికీ ఆయన తండ్రి. మన తండ్రి ఆలయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత ఆయన బిడ్డలుగా మనకుంది. దీనికి మంచి ఉదాహరణే యేసు ప్రభు. ఏ విధంగా అయితే కట్టడములో లోపం వచ్చినప్పుడు మరమ్మతులు చేసుకుంటున్నామో, అలాగే దేవునికి మనిషికి మధ్య సంబంధాలలో లోపం వచ్చినప్పుడు కూడా దానిని మరమ్మతులు చేసుకోగలగాలి. లేకపోతే మరమ్మతులు చేయని కట్టడం ఎలాగైతే కూలిపోతుందో, మరమ్మతులు చేయని బంధం కూడా అలాగే తెగిపోతూ ఉంటుంది. ప్రియ సహోదరులారా, అందుకే యేసు ప్రభు అంటారు కదా, ఈ ఆలయము ఎవరో కాదు. ఎవరు ఈ ఆలయము? ఈ ఆలయము మీరే. పౌలు గారి నోట దేవుడు పలికించిన మాట ఏంటి అంటే, ఆ ఆలయము మీరే. మీరు మంచిగా ఉంటే ఈ దేవాలయంలో మాత్రమే కాదు, మీ హృదయములో కూడా నేను ఉంటాను. ప్రియ సహోదరులారా, దేవుణ్ణి చూడటానికి దేవాలయానికి ప్రతిసారి రాలేకపోవచ్చు, కానీ దేవుణ్ణి ఎక్కడ చూడగలం? మన హృదయంలో మనం చూడగలం. ఈ ఆలయం ఎంత పవిత్రంగా ఉంటుందో మనం కూడా అలాగే పవిత్రంగా, అంతే శుభ్రంగా ఉంటే మనలో కూడా దేవుడు ఉంటారు. ఈ మాటను ప్రభు అంటా ఉన్నారు. మనం నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, దేవుడికి తెలుసు. ఆయన చెప్పే మాటలన్నీ మనం నమ్మమని చాలాసార్లు అశ్రద్ధ చేస్తూ ఉంటాం. అందుకే ప్రభు వాక్యంలో కూడా ఈ మాటను అంటారు. యోహాను శుభవార్త 2వ అధ్యాయంలో 24వ వచనములు ఈ విధంగా ఉంటుంది. కానీ యేసు వారిని అంతగా నమ్మలేదు, ఏలయనా వారందరిని గురించి ఆయనకు తెలియను. వాళ్ళతో చెప్పారు చాలా మాటలు, కానీ వీళ్ళు నమ్ముతారని మాత్రం ఆయన నమ్మలేదు. ఎందుకంటే ఆయన మనుష్యుని యొక్క పరిస్థితిని ఎరిగినవాడు. తర్వాత వాక్యం ఇంకా ఘాటుగా ఉంటుంది. ఏమని ఉంటుంది 25వ వచనములో? ఆయన మనుష్యుని అంతరంగమును ఎరిగినవాడు కనుక మానవ స్వభావమును గూర్చి ఆయనకు ఎవరు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈయన మంచోడండి, ఈవిడ మంచిదండి అని ఎవరో వచ్చి దేవునికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకేం తెలుసట? మన యొక్క బాహ్యమైన రూపమే కాదు, అంతరంగము సైతం, అనగా మన ఆలోచన సైతం ఆయనకు తెలుసు. ప్రియ సహోదరులారా, అందుకే దేవాలయంలో జాగ్రత్తగా అడుగు పెట్టాలి. దేవాలయంలో జాగ్రత్తగా అడుగు పెట్టాలి. ఎలా పడితే అలా అడుగు పెట్టకూడదు. దేవాలయము పవిత్రమైన స్థలం, దేవుడు వసించేటటువంటి స్థలం. ఆనాడు ఏదైనా వనములో తండ్రి అయిన దేవుడు ఏ విధంగా ఉన్నారో ఈనాడు ప్రతి దేవాలయములో దేవుడు అలాగే ఉంటారు. కాబట్టి ఏదేను వనములో తిరుగాడుతున్నటువంటి దేవుని ముందు నిలబడటానికి ఆదాము గారు తప్పు చేసిన తర్వాత ఎలా వణికిపోయాడో ప్రతి ఒక్కళ్ళం అలాంటి మనసుతోనే దేవాలయంలో అడుగు పెట్టాలి. తండ్రి అయిన దేవుడు వస్తూ ఉన్నప్పుడు ఆదాము గారు కనబడనప్పుడు దేవుడు అడుగుతారు కదా, ఆదాము ఎక్కడున్నావన్నప్పుడు ఆదాము అంటాడు కదా, నీ అడుగుల చప్పుడు విని నేను దాక్కున్నాను. ఎంత మాటో చూడండి. నీ అడుగుల చప్పుడు విని నేను దాక్కున్నానయ్యా, భయం వచ్చింది నాకు, నేను తప్పు చేశానని అర్థమయ్యింది. నీ యొక్క కనుచూపు మేరలో ఉండలేను అనేటటువంటి మనసు నాకు వచ్చింది, కాబట్టి నేను నీ అడుగుల చప్పుడికే నేను భయపడ్డాను. ప్రియ సహోదరులారా, ఈరోజు వాక్యం చెప్పాలన్న భయమే. ఎందుకంటే అది వాక్యం ఎవరికో, గేదెలకి పశువులకు కాదు కదా చెప్పేది. ఎవరికి చెప్పేది? మనుషులకే కదా, మనకే కదా. ఎవరైనా నాకు పెద్దవాళ్ళు బోధిస్తుంటే అది నా కోసం, నా మేలు కోసం. అలాగే తన తర్వాత వాళ్ళకి మిగిలిన వాళ్ళు బోధిస్తూ ఉంటారు. అది నాకు అన్వయించబడినప్పుడు, లేదా ఆ వాక్యము నాకు సరిపడినప్పుడు నేను ఎలాగ ప్రశ్నిస్తాను ఎదుటి వ్యక్తిని? ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతూ ఉన్నాయి.
ప్రియ సహోదరులారా, ఆనాడు అడుగుల చప్పుడికే భయపడితే ఈ రోజున నోటి చప్పుడికి భయపడటం కంటే తిరుగుబాటుతనం చేస్తే ఆ వ్యక్తికి దేవాలయములో స్థానము లేదు. ఆ వ్యక్తికి దేవాలయంలో స్థానము లేదు. దేవాలయంలో ఎవరు ప్రవేశించాలి? దేవుని మాటను వినాలనుకున్న వాళ్ళు, విన్నా మాటకు విధేయించాలనుకున్న వాళ్ళు. ఈ వినకూడదు లేదా విధేయించకూడదు అనుకున్న వాళ్ళకి దేవాలయంలో స్థానం అనేది లేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవాలయములో పవిత్రమైన మనసుతో మనం అడుగు పెట్టాలి. ఎలాంటి మనసుతో అడుగు పెట్టాలి? ఇలాంటి వారే ఉండాలి అని యేసు ప్రభు మొట్టమొదటి దేవాలయానికి మరమ్మతులు చేశాడు. ఆయన 46 సంవత్సరాలు కట్టినటువంటి ఒక దేవాలయానికి ఒక్క మనిషి మరమ్మతులు చేశాడు ఒక్క రోజులో. అది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. అందుకే పౌలు గారు కూడా ఈ మాటను ప్రస్తావిస్తూ అంటారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయము 19వ వచనము. మీ శరీరము మీ యందు వసించు ఆ పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? చూడండి ఏమంటున్నారు. మీ శరీరము మీ యందు వసించు పవిత్ర ఆత్మకు ఆలయమని మీకు తెలియదా? ఆ ఆత్మ దేవునిచే వసగబడినది కాదా? మీరు మీకు చెందిన వారు కారు, దేవునికి చెందిన వారే. ప్రియ సహోదరులారా, దేవుడు ఉండేటటువంటి స్థలం లేదా ఆ విచారణ దేవాలయంలో దివ్య మందస్సం ఉంటుంది. మన గ్రామ దేవాలయంలో శిలవ స్వరూపం ఉంటుంది, పునీతుల స్వరూపాలు, అలాగే తల్లి మరియమాత స్వరూపాలు ఉంటాయి. పునీతుల స్వరూపాలు, తల్లి మరియమాత స్వరూపాలు లేదా శిలువ స్వరూపం ఉన్న దేవాలయమే అంత అందంగా ఉంటే, దేవుని ఆత్మ ఉండేటటువంటి మన శరీరము ఇంకెంత అందంగా ఉండాలి? దేవుని ఆత్మ ఉండేటటువంటి ఈ శరీరము ఇంకెంత గొప్పగా ఉండాలి? అందుకే పౌలు గారు అంటారు కదా, కొరింథీ ప్రజలకు లేఖను రాస్తూ, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీలో ఉండాల్సింది మీరు కాదు. మీలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఆ దేవుడు ఉన్నాడని ఎలా అర్థమవుతుంది? మనం మాట్లాడేటటువంటి మాటలో, ప్రవర్తించేటటువంటి తీరులో దేవుడు మనలో ఉన్నారా లేదా అనే విషయం అర్థమవుతుంది. ప్రియ సహోదరులారా, అనర్గళంగా అరగంట ప్రార్థన చేసి అనర్గళంగా పావుగంట తిట్టామనుకోండి, దేవుడు ఉన్నట్ట లేనట్ట? 2 సందర్భాలలో మన భాషా ప్రావీణ్యతను మనం చూపిస్తే, వాడిన మాట వాడకుండా ప్రార్థన చేసి వాడిన మాట వాడకుండా దూషణ చేస్తే దేవుడు ఎలా ఉంటారు? అది మన ప్రవర్తనలో వ్యక్తమవుతూ ఉంటుంది. అందుకే అంటారు కదా, మీలో ఏ ఆత్మ ఉంటే ఆ ఆత్మే మాట్లాడుతుంది. ఒకవేళ దేవుడు ఉంటే దేవుడు మాట్లాడతారు, లేదా సైతాను ఉంటే సైతాను ఆలోచనలు వస్తాయి. దేవుడు ఉంటే దేవుని ఆలోచనలు వస్తాయి. దేవుని ఆలోచనలు ఏంటి? మంచిని కోరటం. సైతాను ఆలోచన ఏంటి? చెడుని కోరటం. ప్రియ సహోదరులారా, కాబట్టి ప్రభు అంటా ఉన్నారు పౌలు గారి ద్వారా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీలో ఎవరు వసిస్తూ ఉన్నారు? దేవుని యొక్క ఆత్మ, దేవుని ఆత్మ వసిస్తూ ఉంది. ఇంకాస్త లోతుగా ఈ మాటను మరలా చెబుతూ ఉంటారు. 3వ అధ్యాయములో, కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయములో 16వ వచనములు ఈ విధంగా అంటారు. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? ప్రియ సహోదరులారా, ఇక్కడే మనం ఆలోచన చేసుకోవాలి. దేవాలయముతో పాటు ఏది శుభ్రం చేసుకోవాలని. దేవాలయంతో పాటు ఏది శుభ్రం చేసుకోవాలి? ఒక గుడి ఊడ్చినప్పుడు దానిలో ఉన్న మట్టి అంతా పోయి శుభ్రంగా ఉంటుంది. అడుగు వేసినప్పుడు కాలికి ఏ మట్టి తగలనప్పుడు ఆనందంగా ఉంటుంది. అదే ఏదైనా మట్టి తగిలినప్పుడు కాస్త మనకు
అంత ఆనందంగా ఉండదు. ప్రియ సహోదరులారా, మనసులో కూడా అంతే. మనసులో ఎలాంటి కల్మషం లేనప్పుడు, ఎవరి మీద కోపతాపాలు లేనప్పుడు ఆనందంగా ఉంటుంది. అదే మనసులో ఎవరైనా కోపతాపం పెంచుకొని మట్టిలాగా వాళ్ళు మన మనసుకి తగిలినప్పుడు, కాలికి తగిలినప్పుడు ఎలాంటి అనుభూతి వస్తుందో, మా మనసుకి ఇష్టం లేని వ్యక్తి తగిలినప్పుడు అంతకంటే ఎక్కువ చిరాకు అనేది వస్తుందా లేదా? నేను ఎప్పుడు ఈ ఉదాహరణ చెబుతా ఉంటా. బాగా అలిసిపో, పగలంతా పనిచేయి, రాత్రి అవసరమైతే 12 దాకా పనిచేయి, నువ్వు 1 గంటకి నిద్రపో, 3ంటికి నీకు పగున్న వాళ్ళు గుర్తొస్తే పొరపాటు నిద్ర పట్టదు. లెగిసి కూర్చోవటం తప్పక చేసే పనేమి అలాగే ఉంటుందా లేదా? చాలామంది పెద్దవాళ్ళు అంటారు నిద్ర పట్టడం లేదు. వాళ్లకు ఎవరి మీద కోపం కాకపోయినా, కుటుంబ సమస్యలు అయితేనేమి, బిడ్డల వల్ల వచ్చే సమస్యలు అయితేనేమి, ఏదైనా ఒక సమస్య మన మనసుకి అనిపించినప్పుడు మనకి ఇక నిద్ర అనేది పట్టదు. ఉదయాన్నే లేచి 5 గంటలకే ఓడవటం మొదలు పెట్టేద్దాం. ఎందుకోసం? అలాగే కూర్చుంటే మనిషిగా ఉండలేడు. మరి ముఖ్యంగా అంత ప్రశాంతమైన వాతావరణంలో మనసును ఏదైనా ఇబ్బంది పెడుతూ ఉంటే మనసు అనేది మన మాట వినదు. అనేక రకాలైన ఆలోచనలు, దురాలోచనలు అనేవి మనసుకు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు ఏమంటావు, ఆయన తన స్వార్థం కోసం కాదు, కానీ తన బిడ్డలమైన మన క్షేమం కోసమే ఆయన ఇవన్నీ చెప్పేది. దేవుడు మన సంతోషాన్నే కోరుకుంటారు, కానీ మన యొక్క కష్టాన్ని ఆయన అసలు కోరుకోడండి. మన సంతోషాన్నే, మన ఆనందాన్నే కోరుకుంటాడు. సృష్టి ప్రారంభములో ఆదాము దగ్గరికి అన్ని జంతువులను తీసుకొచ్చినప్పుడు దేవుడు గమనించింది ఏంటి అంటే, ఆదాము ముఖములో ఆనందం అనేది లేదు. ఆయన నాకు ఏమి నచ్చలేదని చెప్పలే, కానీ దేవుడు ఆయనకు ఇవేవి సరిపడలేదనే విషయాన్ని గ్రహించారు. అందుకే దేవుడు ఆదాముకి చెప్పలా, నిన్ను నిద్రపోనిస్తా, నీకొక జీవిత భాగస్వామిని తెస్తానని. ఆదాము ముఖములో లేనటువంటి ఆనందాన్ని తిరిగి తీసుకురావటానికి దేవుడు స్వయాన తన పక్కటెముకను తీసి స్త్రీగా రూపొందించినప్పుడు ఆదాము తన్మయత్వంలో చెబుతాడు కదా, ఈమె నా వంటిదైనది. ఆయన మాటలలో దేవుడు తన ఆనందాన్ని చూశారు. ఈమె నా వంటిదైనది, నా ఎముకలలో ఎముక, నా యొక్క దేహములో దేహము, ఈమె నారి అని పిలువబడుతుంది అని అన్ని జంతువులకు పేర్లు పెట్టినట్లుగా తన జీవిత భాగస్వామి కూడా ఆయన నామకరణం చేసుకొని సంతోషంగా స్వీకరించాడు. ప్రియ సహోదరులారా, అది దేవుడు మనిషి పట్ల చూపించేటటువంటి ప్రేమ. అదే దేవుడు అంటూ ఉన్నారు, ఏమని అంటే, మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? మీలోనే నేను ఉంటానని మీకు తెలియదా? గ్రామంలో ఉండే దేవాలయమే అంత శుభ్రంగా ఉంటే మీలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని ఇంకెంత శుభ్రంగా ఉంచుకోవాలి. అలా ఉంచుకోవటం వల్ల వచ్చినటువంటి లాభం ఎవరికి అంటే మనకే ఆ లాభం అనేది వస్తుంది, మనకే ఆ లాభం. అందుకే తర్వాత ప్రభు మరలా అంటారు 17వ వచనములో, ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. ప్రియ సహోదరులారా, ఎంత పెద్ద మాట దేవుడు అంటున్నారు. నా మాట వల్ల కానీ, నా ప్రవర్తన వల్ల కానీ ఏ ఒక్కరైనా సరే దేవునికి దూరం అయితే దేవుడు ఏం చేస్తా అంటున్నారు, దానికి తగిన ప్రతిఫలాన్ని నేను నీకు ఇస్తాను. ప్రభు అంటారు, నేను ఎలా ఇస్తానంటే కుదించి అదిమి పొంగి పొర్లేటట్లుగా ఇస్తాను, ఊరకనే ఇవ్వను. నువ్వు కొలిచినట్లుగా నేను కొలవను. నువ్వు మంచి చేస్తే మంచి నీకు అంతంతగా ఇస్తాను, నువ్వు చెడు చేస్తే నీకు అంతంతగా చెడునే ఇస్తాను. ఎందుకు? శిక్షించటానికి కాదు, బుద్ధి చెప్పటానికి, గుణపాఠం నేర్పించడానికి. అందుకే ప్రభు అంటున్నారు, అందరూ నా ఆలయమే,
ఎవడైనా సరే తన మాట తీరు వల్ల కానీ, తన ప్రవర్తన వల్ల కానీ, లేదా తన యొక్క కోపతాపాల వల్ల కానీ దేవుని యొక్క ఆలయాన్ని ధ్వంసము చేసినచో, అది కట్టబడిన ఆలయం కావచ్చు, లేదా దేవుడు ఇచ్చినటువంటి ఈ హృదయం అనే ఆలయము కావచ్చు, ఎవరైనా సరే దీనిని ధ్వంసము చేయటానికి ప్రయత్నం చేస్తే దేవుడు అంటున్నారు, నేను వారిని కూడా ధ్వంసము చేస్తాను. ఎవరు ధ్వంసం చేస్తారు? ఎవరిలో అయితే దేవుడు లేరో వాళ్ళే ఆ ఆలయాన్ని ధ్వంసం చేస్తారు. ఎవరైతే దానికి చెందని వాళ్ళు, ఎవరికి వాళ్ళం కూర్చొని మన కాలుని నల్లగొట్టుకుంటామా? ఎందుకు? అది మన శరీరం కాబట్టి. అవసరమైతే పక్కన వాళ్ళ కాళ్ళు నల్లగొడతాం, ఎందుకంటే ఆ నొప్పి అనేది మనకి తెలియదు కాబట్టి. ప్రియ సహోదరులారా, ఎవరైతే మనకు చెందని వారు ఉంటారో ఆ చెందని వారే మనలను ఇబ్బంది పెడతారు, కానీ చెందిన వాళ్ళు ఇబ్బంది పెట్టరు. ఎవరింట్లో వాళ్ళే దొంగతనం చేసుకుంటే ఊరు మాత్రం ఏం చేస్తాం? ప్రియ సహోదరులారా, కాబట్టి ప్రభు అంటున్నారు, నా ఆలయాన్ని ఎవరు ధ్వంసము చేయొద్దు. నా ఆలయము పవిత్రమైనటువంటి ఆలయము. ఈ పవిత్రమైన ఆలయాన్ని మీరు గౌరవిస్తూ ప్రోత్సహించటమే తప్ప పొరపాటున కూడా ఈ ఆలయాన్ని ధ్వంసము చేయొద్దు అని యేసు ప్రభు చెబుతున్నారు. ప్రియ సహోదరులారా, చిన్న చిన్న ఆలయాలుగా ఉన్నటువంటి మనమందరం ఈ ఆలయములో గుమ్మి కూడితే ఇదే పెద్ద దేవుని ఆలయం. దేవుని స్తుతించుదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇటుక ఏ విధంగా అయితే ఒకదాని మీద ఒకటి పెడితేనే నిలబడతాదో, అలాగా మనమందరము ఒక మంచి ఆధ్యాత్మిక సంబంధాన్ని కలిగి ఉంటేనే దేవాలయం. ఈ ఇటుకల మధ్యలో ఏ ఒక్క ఇటుక జారిపోయినా సరే కట్టబడినటువంటి గోడ కూలిపోతుంది. అది దేవాలయం కాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, అందుకే ప్రభు అంటున్నారు, మీరందరూ నా ఆలయమే. 18వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటారు, ఎవడును తనను తాను మోసగించుకొనరాదు. మీలో ఎవడైనా లౌకికమైన విలువలను బట్టి తనను వివేకిగాను ఎంచుకొనినేని నిజముగా వివేకవంతుడకు గాను అతడు అవివేకి కావలెను. నా ఆలోచనతో నేనుంటాను, నా యొక్క ఇష్టంతో నేనుంటాను, నాకంటే తెలివి కలిగిన వాళ్ళు ఎవరూ లేరు అని ఎప్పుడైతే ఉర్రూతలూగుతావో అది నీ అవివేకాన్ని తెలియచేసే అతి గొప్ప సూచన. ప్రియ సహోదరులారా, మనిషి నేర్చుకోవటానికి ప్రపంచంలో చాలా ఉంది. మనిషి జీవితం సరిపోదు ఈ సృష్టిలో ఉన్నటువంటి విషయాలను నేర్చుకోవటానికి, లేదా ఈ సృష్టిలో ఉన్న విషయాలను కనుగొనటానికి మనిషి జీవితం సరిపోదు. ఈ లోకములో ఏదైనా ఒక పరిపూర్ణమైన వస్తువు ఏదైనా ఏదైనా ఒక పరిపూర్ణమైనది ఉందంటే అది మనిషి తప్ప ఇంకా ఏది లేదు. ఏ అయినా సరే ఇంకా పెంపొందించాలి అంటే మనిషిని పెంపొందించడానికి ఏమీ లేదు. అవసరమైతే 2 రెక్కల ఫ్యాన్ ఉంటే అవసరమైతే కొన్నాళ్ళకి 4 రెక్కలు పెట్టవచ్చు, అవసరమైతే అసలు రెక్కలే తీసేయచ్చు. ఈ రోజున రిమోట్తో నడిచే ఫ్యాను రేపొద్దున మన శరీర పరిస్థితిని బట్టి నడవచ్చు, ఇవి జరగవచ్చు. కానీ ఈ రోజున 2 చేతులున్న వ్యక్తి మరొక రోజున 4 చేతులతో పుట్టాడు. పరిపూర్తిగా ఎవరైనా ఏదైనా చేశారంటే అది దేవుడు చేశాడు, అది మనిషినే చేశాడు. ఆ మనిషి దేవుని దృష్టిలో విలువైన వాడు కాబట్టి మనిషిని తన స్వహస్తాలతో దేవుడు తయారు చేసుకొని నేను మీలోనే ఉంటానన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఎప్పుడూ కూడా మోసం చేయకూడదు. మరొక మాటలో చెప్పాలంటే మనలో ఉన్నటువంటి దేవుడిని మనం ఎప్పుడు కూడా నిరాశపరచకూడదు. ఎలా నిరాశపరచకూడదంటే మానవ బలహీనతల వల్ల దేవుడిని కోపతాపాలు వస్తాయి, ఈర్ష్య ద్వేషాలు వస్తాయి. అవన్నీ ఎక్కడ ఉండాలి? దేవాలయానికి వెలుపల ఉండాలి. ఈరోజు నేను రాగానే దేవాలయంలో చూశాను, చాలా అందంగా ఉంది. ఆ అందమైన దేవాలయములో అందమైన హృదయం కలిగిన మనుషులు
ఉండాలి. లేకపోతే మనసులో ఏదో ద్వేషం పెట్టుకొని గుడికి వచ్చేది ఎందుకు? ఆనందంగా ఉండటానికే కదా. గొడవ ఆడుకొని వెళ్తాగా. గుడికి వచ్చేది ఎందుకు? సంతోషంగా ఉండటానికే కదా. మనసు నొచ్చుకొని వెళ్ళటానికా? కాదు. దానికోసం గుడికి రావాల్సిన అవసరం లేదు. దేవాలయం దగ్గరకి, దేవుడి దగ్గరకి వచ్చేది ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆనందాన్ని పెంపొందించుకోవటానికే మనం దేవుడి దగ్గరకి వస్తాం. పోయిన మనశ్శాంతిని తెచ్చుకోవటానికి దేవుడి దగ్గరకు వస్తాం. లేని సంతోషాన్ని పొందటానికి దేవుడి దగ్గరికి మనం వస్తాం. అది వస్తువులలో లేదా అలంకరణలో ఉండదు. అది ఎక్కడ ఉంటుంది అంటే మన హృదయములోనే. మన హృదయంలోనే. మరియమాత నిత్య సహాయమాతగా ఈ రోజున మనం కొనియాడుతా ఉన్నాం. తల్లి మరియమాత ఘనంగా స్తోత్ర గీతాన్ని పాడింది అంటే దేవుడు ₹1,00,00,000 ఆవిడకి ఇవ్వలా. ఈ రోజున దేవాలయానికి వచ్చి మన వస్తువుల కోసం ప్రార్థన చేస్తున్నాం. మరియ తల్లి వస్తువుల కోసం ప్రార్థన చేయాల, లోక రక్షకుని కోసం ప్రార్థన చేసింది. అది మన ప్రార్థనకి, తల్లి మరియమాత ప్రార్థనకి మధ్య ఉన్న వ్యత్యాసం. మా వస్తువుల కోసం ఏదో నాకు ఒక ₹1,00,00,000 ఇచ్చారు కదా అని నా ఆత్మ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది అనలా. ఎందుకు మరియమాత అంది అంటే నా ఆత్మ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది, ఎందుకంటే ఆయన ఈ దాసురాలి దేనావస్థను కటాక్షించాడు. తరతరాల నుండి ఎదురు చూస్తున్న మా ఆశను చూశాడు. ఆయన మాకొక లోకరక్షకుణ్ణి ఇచ్చాడు. మా మధ్య దేవుడు ఉండటానికి మనిషి అయి వచ్చాడు. మాకు ఎల్లప్పుడూ మాతో ఉండి మమ్మలను దీవించడానికి మా మధ్య మనుషుడై వచ్చి దేవుడు వచ్చారు అని తల్లి మరియమాత సంతోషముతో స్తోత్ర గీతం పాడింది. ప్రియ సహోదరులారా, ఇలాంటి ఆనందమే మనకు కావాలి. ఈ రోజున నాకు వస్తువులు లేవనో, లేదా నేను అనుకున్నటువంటి సౌకర్యవంతమైన జీవితం లేదనో కాదు. ఏంటి అంటే దేవుడు మా మధ్య ఉన్నాడు అనేటటువంటి ఆనందం మనకుంటే చాలు. ప్రియ సహోదరులారా, అదే చిరకాల ఆయుష్ను ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దేవాలయాన్ని మీరు ఇంత అందంగా తీర్చిదిద్దుకున్నారు. ఈ అందమైన దేవాలయంలో మీరు కూడా మంచి మనసుతో ఉంటే దేవాలయానికి విలువ పెరుగుతూ ఉంటుంది, దేవాలయానికి ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది, దేవాలయానికి ప్రజలు వచ్చేటటువంటి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే వ్యాపారం అనేది లేదా రాజకీయం అనేది దేవాలయంలో ప్రవేశిస్తూ ఉంటుందో అది ఎలాంటిది అంటే ఒక కుళ్ళు లాంటిది. ఎక్కడో అది చిన్నదే కదా అని మనం వదిలేస్తే అది నిదానంగా మొత్తం ఒక మామిడికాయకి ఎక్కడో చిన్న డాగు పడింది అనుకోండి, దాన్ని వదిలేస్తే నిదానంగా అది పెరుగుతూ కాయనంతా చెడగొడతా ఉంటుంది. అందుకే ప్రభువు ఆనాడు యెరూషలేము దేవాలయములో ఎవ్వరూ చెయ్యనటువంటి గొప్ప పనిని చేశారు. జంతువులను తోలినట్లుగా యెరూషలేము దేవాలయము నుంచి ఎడ్లను అక్కడ వ్యాపారం చేస్తున్న మనుషులను తోలివేశారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒకవేళ ఎవరైనా దేవాలయానికి వ్యతిరేకంగా ఉంటే వారిని సరిచేయాల్సిన బాధ్యత దేవాలయానికి, దేవాలయ సభ్యులకు ఉంది. ఒకవేళ మంచిగా ఉంటే ప్రోత్సహించాల్సిన బాధ్యత దేవాలయ సభ్యులకి ఉంది. అలాగ మనం ఉండగలిగితే, అలాగని మనం హెచ్చరించినప్పుడు తీసుకునే మనస్తత్వం కూడా ఉండాలి. హెచ్చరించినప్పుడు దాన్ని అంగీకరించే మనస్తత్వం కూడా ఉండాలి. అదే గొప్ప మనస్తత్వం. ప్రియ సహోదరులారా, ఎవరో అన్నారు, నేను ఎక్కడో విన్నాను, నేను రాజునవ్వాలి అని అందరికీ ఉంటుంది. ఎవరికైనా అవకాశం వస్తే వద్దనుకుంటారా? రాజు అవ్వాలంటే యుద్ధాలు కూడా గెలవాలి. ఊరకనే రాజు అయిపోతారా? పనికి మాలినోడిని రాజుగా కూర్చోబెడితే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఎవరిని కూర్చోబెట్టాలి? వీరుణ్ణి కూర్చోబెట్టాలి, ఆలోచన పరుణ్ణి కూర్చోబెట్టాలి. అలాగా ఆ ఆలోచన పరుడిగా ఉండాలి అంటే, వీరుడిగా ఉండాలి అంటే, ఒక డాక్టర్ అవ్వాలనే ఆలోచన అందరికి ఉంటుంది. డాక్టర్ ఊరకనే అవుతామా? బోళ్ళంతా చదవాలి కదా. నేను చదవను కానీ డాక్టర్ని అవుతానంటే ఎలాగవుతుంది? ప్రియ సహోదరులారా, అలాగే మనం ఆ చదువుని ఎలాగైతే అంగీకరిస్తామో, ఆ యుద్ధాలను అంగీకరించినప్పుడు ఎలా మనం గొప్పవాళ్ళం అవుతామో, అలాగే మనం కూడా ఎదుటి వ్యక్తి యొక్క సలహాలను అంగీకరించినప్పుడు మనం కూడా గొప్పవాళ్ళం అవుతాం.
ఎందుకోసం అంటే ప్రియ సహోదరులారా, మనం ఎప్పుడూ కూడా నేను చేస్తుంది పొరపాటని చెయ్యం, నేను చేస్తుంది మంచిదనే ఎవరమైనా చేస్తాం. ఎందుకంటే మన ఆలోచన విధానం వేరు ఉంటుంది. నేను చేస్తుంది మంచిదనే అనుకుంటాం, కానీ ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది కొన్నిసార్లు మనం చేసే పని మంచిదా కాదా అని. కాబట్టి ఈ దేవాలయం దేవునికి సంబంధించింది. కాబట్టి అవసరమైతే పౌలు గారు అంటారు, నేను ప్రోత్సహించాల్సిన సమయంలో ప్రోత్సహించాను, హెచ్చరించాల్సిన సమయంలో హెచ్చరించాను. ఈ రెండిటికి తల ఒగ్గి నడిచే వ్యక్తే దేవాలయంలో ప్రముఖులుగా ఉంటారు. అది గురువులుగా మేము గుర్తించలేకపోవచ్చు, ఉపదేశ మాస్టర్లు గుర్తించలేకపోవచ్చు. మన అంతరంగాన్ని పరిశీలించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన గుర్తిస్తాడు, ఆయన ఇస్తాడు తగిన బహుమానాన్ని, ఆయన ఇస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ యొక్క వాక్యాన్ని ఆలకించి ఉండగా, ప్రభా నీ మాట ప్రకారం ఈ దేవాలయం ఎలా అందంగా ఉందో మేము కూడా అలాగా ఉండేలా దీవించమని దేవుణ్ణి ప్రార్థించుదాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరం లేచి నిలబడదాం. స్తోత్రమయా స్తుతి పాత్రుడా, ఆరాధింతునయ్యా ఆరాధ్యుడా. సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవాతి దేవుని ఆరాధించుదాం. పాత్రుడా, ఆరాధింతునయ్యా ఆరాధ్యుడా. అందరం స్తోత్రమయా స్తుతి పాత్రుడా, ఆరాధింతునయ్యా ఆరాధ్యుడా. స్తోత్రమయా స్తుతి పాత్రుడా, ఆరాధింతునయ్యా ఆరాధ్యుడా. స్తోత్రమయా స్తుతి పాత్రుడా, ఆరాధింతునయ్యా ఆరాధ్యుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా 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 యేసయ్యా. హల్లెలూయా 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 యేసయ్యా. స్తోత్రమయా స్తుతి పాత్రుడా, ఆరాధింతునయ్యా ఆరాధ్యుడా. నోరు తెరిచి పాడండి. స్తోత్రమయా స్తుతి పాత్రుడా, ఆరాధింతునయ్యా ఆరాధ్యుడా. ఎలా ఏదో పోగొట్టుకున్న వాళ్ళు ఎలా ఉండకూడదు. దేవుడి సన్నిధిలో సంతోషంగా దేవుని ఆరాధించాలి. ఎవరికి రాని అవకాశం దేవుడు మనకిచ్చినప్పుడు నోరు తెరచి దేవుని ఆరాధించాలి. విడుదలనిచ్చావు, స్తోత్రమయా స్తోత్రమయా. విముక్తినిచ్చావు, స్తోత్రమయా స్తోత్రమయా. విమోచించావు, స్తోత్రమయా స్తోత్రమయా. వరములునిచ్చావు, స్తోత్రమయా. హల్లెలూయా 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 యేసయ్యా. హల్లెలూయా 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 యేసయ్యా. స్తోత్రమయా స్తుతి పాత్రుడా, ఆరాధింతునయ్యా ఆరాధ్యుడా. స్తోత్రమయా స్తుతి పాత్రుడా, ఆరాధింతునయ్యా ఆరాధ్యుడా.
ప్రభువా, మాకు ఈ మంచి దేవాలయాన్ని ఇచ్చినందుకు, నిన్ను ఆరాధించుకునే గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు అంటూ దేవునికి మనసారా కృతజ్ఞతలు తెలియచేద్దాం. గుణపరచే దేవుడవు, స్తోత్రమయా స్తోత్రమయా. బలపరచే దేవుడవు, స్తోత్రమయా స్తోత్రమయా. స్వస్థపరచే దేవుడవు, స్తోత్రమయా స్తోత్రమయా. వరములనిచ్చే దేవుడవు, స్తోత్రమయా. హల్లెలూయా 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 యేసయ్యా. హల్లెలూయా 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 యేసయ్యా. స్తోత్రమయా స్తుతి పాత్రుడా, ఆరాధింతునయ్యా ఆరాధ్యుడా. అందరూ కలిసి స్తోత్రమయా స్తుతి పాత్రుడా, ఆరాధింతునయ్యా ఆరాధ్యుడా. 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 హల్లెలూయా 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 యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. ప్రభు ఆశీర్వాదాన్ని పొందబోతూ ఉండగా మన ఉద్దేశాలను, కోరికలను, మరి ముఖ్యంగా రేపటి రోజున జరగబోయేటటువంటి దేవాలయానికి చేయబడినటువంటి ఈ యొక్క పనుల నిమిత్తం దేవునికి కృతజ్ఞతలు తెలియచేయబోయేటటువంటి దివ్య బలి పూజ దేవుని మహిమార్థం జరుగులాగున, మనందరికీ, మన గ్రామానికి ఆశీర్వాదకరంగా జరుగులాగున దేవుడు మనలను దీవించాలని మనసారా ప్రార్థన చేస్తూ దివ్య సప్రసాదనాథుని ఆశీర్వాదం స్వీకరించుదాం. అందరం మోకరించి శిరమును వంచి దేవుని ఆరాధించుదాం.
శిరమును వంచుడి వినయము తోడ నీ మాయాద్భుత వరవా శిరమును వంచుడి వినయము తోడ నీ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాదవ పందము పంచే ప్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుదు శిరమును వంచుడి వినయము తోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి ఇందులో మాధుర్యము నిండి ఉన్నది ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమున మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. పైకి నిలబడి 2 లైన్లు ఉండండి. ఇటుపక్క 2 లైన్లు, ఇటుపక్క 2 లైన్లు. పూలు ఇస్తరకూడదు. పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధించును, పూర్ణ శక్తితో నిన్ను ఆరాధించును, పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధించును, పూర్ణ శక్తితో నిన్ను ఆరాధించును, పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో ఆరాధింతును, నిన్ను ఆరాధింతును, ఆరాధింతును, నిన్ను ఆరాధింతును. హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా. పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధించును, పూర్ణ శక్తితో నిన్ను ఆరాధించును,
పూర్ణ మనసుతో నిన్ను ఆరాధింతును, పూర్ణ శక్తితో నిన్ను ఆరాధింతును. మోషేవల చేతులెత్తి ఆరాధింతును, మిర్యాము వలె నాట్యమాడి ఆరాధింతును. మోషేవల చేతులెత్తి ఆరాధింతును, మిర్యాము వలె నాట్యమాడి ఆరాధింతును. దావీదు వలె పాట పాడి ఆరాధింతును, దావీదు వలె పాట పాడి ఆరాధింతును. శ్వాసమున్నంత వరకు ఆరాధింతును, నా ప్రాణమున్నంత వరకు ఆరాధింతును. హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా ఆరాధన. మోకరించండి, మోకరించండి. హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా ఆరాధన. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజించగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. పావన జనని వందనము, ఇహ పరములను నిత్యము పాలించు రాజును కన్నది నీవే. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసు క్రీస్తు కృప,
సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సహోదరులారా, పరిశుద్ధమైన దివ్య బలిలో యోగ్యంగా పాల్గొన చేసిన పొరపాట్ల నిమిత్తమై దేవుని సమక్షంలో ప్రాధేయపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభుడవైన ఓ సర్వేశ్వర, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయుము. నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియ మాత, నిత్య సహాయ మాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్యానందమును తనివి తీరా అనుభవింతుముగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ ప్రియకుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్నము రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు, 13వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 18వ వచనము. మొదటి పట్నము రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు, 13వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 18వ వచనం. అంతటా షల్మెనేసరు ఇశ్రాయేలు మీదికి దండెత్తి వచ్చి సమరయాను ముట్టడించి 3 ఏండ్ల పాటు దానిని ఆక్రమించుకోచూచెను. 3వ ఏట అనగా హోషేయ ఏలుబడి 9వ ఏట అసిరియా రాజు సమరియాను పట్టుకొనెను. అతడు ఇశ్రాయేలీయులను అసిరియాకు బందీలుగా కొనిపోయి కొందరికి హాలా నగరమును, కొందరికి గోజాను సీమలోని హాబోరు నదీ ప్రాంతమునను, కొందరికి మేదియా సీమలోని నివాసములు కల్పించెను. ప్రభు ఐగుప్తు నుండి ఫరో దాస్యము నుండి ఇశ్రాయేలీయులను విడిపించెను గదా. అయినను వారు ప్రభువును లక్ష్యము చేయలేదు కనుక సమరియా కూలిపోయెను. వారు అన్య దేవతలను కొలిచిరి. ఆ ప్రభువు ఇశ్రాయేలీయుల సమక్షము నుండి తరిమివేసిన స్థానిక జాతుల దుష్టాచారములను పాటించిరి. ప్రభువు తన దూతల ద్వారా, ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలీయులను, యూదీయులను హెచ్చరించెను. మీ దుష్కార్యముల నుండి వైదొలగి నేను ప్రవక్తల ద్వారా మీ పితరులకిచ్చిన ధర్మాజ్ఞలను పాటింపుడు అని మందలించెను. అయినను వారు ప్రభువు మాట పాటింపరైరి. తమ పితరుల వలె తామును తలబిరుసుతనముతో యావేను నమ్మరైరి. ప్రభు ఉపదేశమును పడిచెవిన పెట్టిరి. ప్రభు పితరులతో చేసుకునే నిబంధనను మీరిరి. అతని హెచ్చరికలను లక్ష్యము చేయరైరి. వ్యర్థమైన విగ్రహములను అనుసరించుచు తామును వ్యర్థులైరి. ప్రభు వలదన్నను వినక ఇరుగు పొరుగు జాతుల ఆచారములను అనుసరించిరి. కనుక ప్రభు ఇశ్రాయేలీయుల మీద నుండి మండిపడి వారిని తమ సమక్షము నుండి గెంటివేసెను. యూదా తెగగాక మరి ఏ తెగయు శేషించి ఉండలేదు. ఇది ప్రభు వాక్కు.
జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపజేయు మా దేవా స్తోత్రము. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపజేయు మా దేవా స్తోత్రము. జీవాత్మనిచ్చు మా ప్రభువా, జీవానికి అధిపతి నీవే. జీవేశ మమ్ము కడిగి జీవింపచేయు నీ సాక్షిగా. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపజేయు మా దేవా స్తోత్రము. జీవపు మాటలు కలవాడా, జీవజలము మాకు వసగువడా. జీవపు మాటలు కలవాడా, జీవజలము మాకు వసగువడా. మాకు స్వస్థతనిచ్చువడా, మమ్ము చిగురింపచేయువడా. మాకు స్వస్థతనిచ్చువడా, మమ్ము ఫలింపచేయువడా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా ఆరాధన ఆరాధన నా యేసుకే. హల్లెలూయా ఆరాధన ఆరాధన నా యేసుకే. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త 7వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, అప్పుడు మిమ్ము గూర్చి అట్లే తీర్పు చేయబడదు. ఎందుకనగా మీరు పరులను గూర్చి తీర్పు చేసినట్లే మీకును తీర్పు చెప్పబడును. మీరు ఏ కొలతతో కొలిచెదరో ఆ కొలతతోనే మీకును కొలవబడును. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సహోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెదవేళ. నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని నీ సోదరుని వెట్లు అడుగగలవు. నీ కంటిలో దూలమున్నది కదా. కపట భక్తుడా, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సోదరుని కంటిలో నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా ఉండును. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా మానస కుటీరలో గిలిలో హాయిగా మ్రోగెను సంధ్యారాగం సంధ్యారాగం. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి.
సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన కన్యమరియ మాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేమడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్యమరియ మాతను నిత్య సహాయ మాతగా స్మరిస్తూ కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్ర ఆత్మవర ప్రభావమున నీ ఏకైక సుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టు కొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు ప్రభువు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతా వందనములను చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములను చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా చేసిన
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందులకు తండ్రి నీకు వందనములు. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని మిమ్ము బ్రతిమాలుచున్నాము. పరిశుద్ధాత్మ ద్వారా మమ్ము మీతో ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయండి. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనితల్యగు మరియు మాతతోనూ, పునీత జోజపు గారితో, పునీత అపోస్తులతో, ఆధునిక సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, సమాధానమును, సంతోషమును, ఆరోగ్యమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. క్రీస్తు ప్రభుని శాంతి సమాధానాలు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో దేవుని పవిత్ర గొర్రె పిల్ల, మన పాపాల నిమిత్తమై మరణించి మనలను రక్షించిన గొప్ప దేవుడు. తండ్రితో సరైనటువంటి సంబంధాన్ని కోల్పోయినప్పుడు దేవాలయాన్ని శుద్ధి చేసి మరలా పవిత్రతను నెలకొల్పిన దేవుడు. మన దేవాలయ
నిర్మాణములో మరి ముఖ్యంగా సుందరీకరణలో మనకు తోడుగా ఉన్నటువంటి ప్రభువు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వరప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు యేసు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వరప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. రయమునరారే ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. రయమునరారే, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించరండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. దయమునరారే ప్రియమునరారే, విందులోన మన్నా విందును మరిపించి మధురమైన విందు, మృత్యు కోరను పెకలించి నిత్య జీవ విందు. మన్నా విందును మరిపించి మధురమైన విందు, మృత్యు కోరను పెకలించి నిత్య జీవ విందు. లోక పాపమును పరిహరించి సిలువార్పణ విందు, మనతో నిత్యము నివసించి ఇమ్మానుయేలు విందు. లోక పాపమును పరిహరించి సిలువార్పణ విందు, మనతో నిత్యము నివసించి ఇమ్మానుయేలు
వరప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. అందరూ మోకరిద్దాం. సాక్షాత్తు క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తాలను స్వీకరించినటువంటి మనమందరం కూడా భక్తి విశ్వాసంతో పునీత ఇన్యాసు వారు చేసిన జపాన్ని భక్తితో జపించుకుందాం. క్రీస్తుని ఆత్మమా, పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలిగినట్లు ఓ చేయండి. మంచి జేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మీ మెడవాయినట్టు చేయకండి. దుష్ట శత్రువుల చేతులు దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మేము స్తుతించును గాక. పరిపూర్ణ ఫలముల జపము. మహామధురముతో నిండిన మంచి జేసువా, దాసుడైన నేను దేవరి వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలను ఉంచినారు అని దేవరి వారిని గురించి పూర్వకాలమందు దావీదు దేవుడు సూచించిన దానిని నేను జ్ఞాపకపరచుకొని దేవరి వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపు చే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమాయనుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలెనని నా మంచి జేసువా దేవర వారిని నా ఆత్మీయ మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. నిత్యపిత యొక్క కుమారుని మోసిన పరిశుద్ధ కన్య అయిన మరియ మాత గర్భము ధన్యమైనది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత సంస్మరణమును కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి సర్వదా కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.